నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను సునీత. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు మరో టర్న్ తీసుకున్నాయి. కోనసీమ పర్యటనకు వెళ్లి అక్కడ వాలిపోయిన కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే క్రమంలో పవన్ సినిమాల్ని సైతం అడ్డుకుంటామంటూ స్వయంగా మంత్రులే హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. ఈ వార్నింగ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిపై ట్రోలింగ్ కు దిగుతున్నారు. దీంతో వారికి మంత్రి షాక్ ఇవ్వబోతున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు. లేకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఒక్క థియేటర్లో కూడా ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కోమటిరెడ్డిని ఎక్స్ లో టార్గెట్ చేశారు. ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ట్యాగ్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుండడం చర్చనీయాంశమైంది. కొంతమంది అయితే లిమిట్స్ దాటి మరీ రెచ్చిపోతున్నారు. స్పేస్ పెట్టి మంత్రిని బూతులు తిట్టారు. దీంతో కోమటిరెడ్డి టీం అప్రమత్తమైంది. కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ పై చర్యలు తప్పవని తెలుస్తోంది. అనవసరంగా మంత్రి స్థాయి వాళ్ళని కెలుక్కోవడం ఎందుకు, కేసుల వరకు ఎందుకు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించే గ్లోబల్ సమిట్ కు చంద్రబాబును ఆహ్వానించేందుకు ఆయన అమరావతి వెళ్లారు. పవన్ తో ముఖాముఖి పోరు నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.